హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరుష్ సన్ ఆఫ్ సుష్మా. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఈ ఛానల్లో మనం ఎలాంటి వీడియోస్ తీద్దామనేది మీకు ఆడియన్స్కి కూడా ఒక పర్టికులర్ ఐడియా ఉండాలి కాబట్టి ఈ వీడియో తీస్తున్నా. ఇందులో ఈ ఆరుష్ జర్నీ మొత్తం చెప్తాను. ఆరుష్ జర్నీలో మేము ఎన్నెన్ని చూసాము, ఎన్నెన్ని నేర్చుకున్నాము, ఎంత ఇంప్రూవ్ అయ్యిండు, అండ్ మేము ఎలాంటి మెడిటేషన్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ చూసాము అన్నీ చెప్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఆరుష్ ఇప్పుడు 5 years, నాకు ఇంకో పాప ఉంది విధాత్రి 2 years, తను నార్మల్ చైల్డ్. ఆరుష్ మొదట్లో పుట్టినప్పుడు 1 year వరకు కూడా ఏంటంటే వాడు మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టైం కన్నా ముందే అచీవ్ చేసిండు. అంటే పాకడం కానీ, నడవడము, పరిగెత్తడము, ఇట్లా వాడికి అప్పటి నుంచే లేవాలి, నడవాలి, పరిగెత్తాలి అనేది ఉండేది. దానివల్ల మాకు ఎప్పుడూ ఏమంటారు డౌట్ అనేది రాలేదు. మాటలు మాత్రము లేట్గా వచ్చాయి. వారుష్ బర్త్డే కల్లా వారుష్ నడుచుకుంటూ అంతా ఎక్స్ప్లోర్ చేసేది అంతా. అండ్ మాకు కూడా ఎప్పుడు డౌట్ రాలేదు. ఏంటంటే అంటారు కదా, అబ్బాయిలకి లేటుగా వస్తాయి, మగ పిల్లోళ్ళకి మాటలు లేట్ వస్తాయి. ఇట్లా వింటున్నాము, ఇలానే ఎదురు చూసుకుంటూ వచ్చాం. అయితే ఒకసారి డౌట్ వచ్చింది మాకే, మాటలు రావట్లేదు ఇది అని. కానీ మనసుకి ఆటిజం ఇవన్నీ తీసుకుందామని ఏం లేదు. మేము యాక్చువల్గా మాది వచ్చేసి సూర్యాపేట. సో మేము ఎప్పుడూ అక్కడ డయాగ్నోసిస్ కూడా చేసుకోలేదు. నాకు తర్వాత నేను కన్సీవ్ అయింది అండ్ ఆరుష్ డయాగ్నోసిస్ ఒక్కసారే అయినాయి. నాకు చాలా అనిపించింది. సెకండ్ టైం అయినప్పుడు అనుకున్నా, ఇప్పుడు సెకండ్ది అవసరమా ఏంది, మళ్ళీ వచ్చే పాప కూడా అలానే అయితే ఎట్లా, పాపనో బాబు అలానో అయితే ఎట్లా, ఇలా చాలా డిఫరెంట్ థింగ్స్ బ్రెయిన్లో అయితే ఉండిపోయినాయి. కానీ మేము చేసింది ఏంటంటే, డయాగ్నోసిస్ అయినాక మేము సూర్యాపేటలోనే ఉన్నా కానీ ఏంటంటే NIMH, ఇప్పుడు నిపిడ్ అంటున్నారు, దానికి వెళ్ళి ఏంది ప్రాసెస్ ఏంది అని, ఏం నేర్చుకోవాలి ఏంది అని, అసలు ఆటిజం అంటే ఏంది, ADHD ఏంది, వీడికున్న లక్షణాలు ఏంది, దీనికి అసలు ఏంది అని తెలుసుకుంటూ వచ్చినాము. ఎప్పుడు ప్రాసెస్ అయితే ఆపలేదు, థెరపీస్ లేట్గా స్టార్ట్ చేసినాము. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మధ్యలో హైదరాబాద్లో 6 months వరకు ఉండి ఆరుష్కి వేరే థెరపీ సెంటర్లో ఇప్పించాను. వాడప్పుడు మేబీ 2 అలా ఉన్నాడు, 2 years అలా. సెకండ్ బర్త్డే ఇక్కడనే అయింది ఆ థెరపీ సెంటర్లో ఉండగానే. 6 months వరకు ఉన్న తర్వాత మా వారు ఏంటంటే, వీడు థెరపీ సెంటర్లు వీడితో తిరుక్కుంటూ ఇట్లా నేను స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నా, లేదు సెకండ్ చైల్డ్ కన్సీవ్ ఏదైతే ఉందో మంచిగా న్యాచురల్గా అవ్వాలి మన ఇంటి దగ్గర సూర్యాపేటలో. అండ్ ఇది అయిపోయినాక, ఈ ప్రాసెస్ అయిపోయినాక, పాప సర్టెన్ టైంకి వచ్చినాక మనం థెరపీస్ అయితేంది ఏదైతేంది తీసుకుందాం. ఈ ప్రాసెస్లో మాత్రం మనం ఏం ఆపొద్దు, మనం నేర్చుకొని ఇంట్లో అయినా కానీ వర్క్ చేద్దాం అనుకున్నాం. మేము ఎవ్రీ మంత్ ఇంకా NIMHకి వెళ్ళడము, వీడి గోల్స్ సెట్ చేసుకోవడము, ఇవి నేర్పించాలని రాసుకోవడము. ఏంటంటే ఈ త్రూ అవుట్ జర్నీలో మా మమ్మీ కూడా ఉన్నది. నేను కాకుంటే మమ్మీ కూర్చోబెట్టేది. ఆరుష్ ఏంటంటే జున్ను అని పిలిచేటోళ్ళం మేము చిన్నప్పుడు. జున్ను అని పిలిచేటోళ్ళం. ఎంత పిలిచినా పలకకపోయేది, మాకు అర్థం అవ్వకపోయేది. ఏంటంటే ఒక బాగా బనానాసే ఇష్టపడేది, అలాంటివే ఇష్టపడేది, వేరే ఏమి ఇష్టపడకపోయేది. మేము కూడా అవే ఎక్కువ, ఏది ఇష్టపడుతుందో అవే ఇచ్చేటోళ్ళము. అది సెన్సరీ వల్ల తినట్లేడు, పర్టికులర్ థింగ్సే ఇష్టపడుతుండు అని మాకు అప్పట్లో అర్థం కాలేదు. అండ్ నాది కూడా అప్పుడు బేకింగ్ కేక్స్ చేస్తూ ఉండేదాన్ని, బేకింగ్ మీద ప్యాషన్ కొద్దీ. అది నేను స్టాప్ చేసిన కంప్లీట్గా. ఐదర్ నేను పట్టుకోవాలి లేకుంటే అమ్మ పట్టుకోవాలి, కానీ వాడు త్రూ అవుట్ ఎంగేజ్ అవ్వాలి అని. మాకు అప్పుడు NIMHలో చెప్పారు, జున్ను అని పిలవకండి, ఏ పేరైతే పెట్టిరో, ఏదైతే ఫ్యూచర్లో పిలుస్తారో ఆ ఒక్క పేరుతోనే పిలిచామన్నారు. అప్పటి నుంచి మేము జున్ను అని పిలవడం ఆపేసి ఆరుష్ అన్న పేరుతో పిలుచుకుంటూ వచ్చినాం. వాడు మాకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేడు, బేసిక్ థింగ్, ముఖం చూడట్లేడు. అర్థమైపోయింది, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. ఇంకేం చేసామంటే NIMHలోనే ఒకరు సజెస్ట్ చేసిరు, మిర్రర్లో చూపించి అట్లా చేయొచ్చు అని. ఇంటికి వచ్చేసా, సూర్యాపేట వచ్చేసి ఒక వాల్కి మొత్తం మిర్రర్ చేపించుకొని ఎట్లా అంటే నా ఒళ్ళో వాడిని కూర్చోబెట్టుకొని వెనకాల నుంచి ఆరుష్ అని పిలుచుకుంటూ, ఏంటంటే వాడు నన్ను డైరెక్ట్ చూడలే కానీ అలా మిర్రర్ త్రూ చూసుకుంటూ నెమ్మదిగా మమ్మల్ని చూడడం అలవాటైంది ఆరుష్కి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ప్రతిదీ మెటీరియల్, పెగ్ బోర్డ్స్ కానీ
కానీ హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా వేసుకొని చాలా హ్యూజ్ మెటీరియల్ కొనేటోళ్ళము, తీసుకొని పోయి నేర్పించినాము. అండ్ చాలా బుక్స్ చదివేదాన్ని దాని గురించి తెలుసుకోవాలని చెప్పేసి. ఏమంటారు, ఒక బుక్ ADHD గురించి చదివిన, హైపర్ యాక్టివ్ కిడ్స్ గురించి, దీశా పాండే అనుకుంటా దాని ఆథర్. ఆమె బుక్ చదివి ఓకే నాకు వీడికి సెన్సరీ డైట్ అవసరం అని తన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ సెన్సరీ డైట్ స్టార్ట్ చేసి ఇట్లా డిఫరెంట్ త్రూస్లో వెళ్ళినాము. అండ్ ఈ ప్రాసెస్లో నేను ఎప్పుడూ పాప పుట్టేసింది, కొంచెం తర్వాత ఊరికి వెళ్ళినాము, నేచర్కి దగ్గర ఉందామని చెప్పేసి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినాము. పాపకి సర్టెన్ టైం మిల్క్ ఆపే వరకు అక్కడ ఉన్నాం మేము. పాపకి త్వరగా ఫీడింగ్ అనేది ఆపేసిన నేను. ఫుడ్ ఇంట్రడ్యూస్ కూడా అన్నీ ముందే మొదలుపెట్టిన, ఎందుకంటే నాకు తర్వాత నేను తనకి టైం ఇవ్వలేను, ఆరుష్తోనే సరిపోద్ది. మేము ప్రాపర్ ప్లానింగ్తో ఉన్నాం. అమ్మ ఆరుష్ని పట్టుకోవాలి, ఆరుష్ని నేను తీసుకొని పోవాలి సెంటర్కి, ఇదంతా అని. ఈ టైంలో ఏంటంటే బాగా డిప్రెషన్. నాకు అప్పట్లోనే కేక్స్కి సంబంధించిన ఛానల్ ఒకటి, రోస్టింగ్కి సంబంధించిన ఛానల్ ఒకటి, ఇంకోటి ఇది ప్రెగ్నెన్సీ త్రూ వీడియోస్ ఇవి చేసేదాన్ని. అన్నీ మంచి వ్యూస్, మంచి సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఏంటంటే నాకు ఇంకా ఒక స్టేట్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిన వీడిది తెలిసినాక. ఏమైందంటే అన్నీ డిలీట్ చేసేసా వీడియోలో కూడా. ఇందులో కూడా చాలా పోస్ట్ చేసిన, చాలా వరకు డిలీట్ చేసిన, కొన్ని ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ కూడా. ఇదైతే ఇన్కమ్ జనరేట్ అయ్యి డాలర్స్ చూపించే టైంలోనే ఆపేసిన, ఇంకా ఇవన్నీ కాదు అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ వీడియోస్ తీద్దామని ఎందుకు డిసైడ్ అయినా అంటే, ఇప్పుడు నేను చాలామంది పేరెంట్స్ని చూస్తున్నా, ఎలాంటి అవగాహన లేదు, కొద్ది మందికి లేదు, అందరికీ లేదని అనను. ఇన్నేసి థెరపీస్ ఇప్పిస్తున్నాము, మనం ఒక థెరపిస్ట్ని మాత్రం ఏం అడగాలి, అట్లీస్ట్ వాళ్ళు RCI అప్రూవ్డా ఇవి కూడా కనుక్కోకుండా సెంటర్లలో వేసేస్తున్నారు. జస్ట్ ఇంట్లో ఏం వర్క్ చేయట్లేదు. ఇంట్లో కూడా వర్క్ చేస్తే మనం ఏంటంటే చాలా ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. ఇప్పుడు మేము ఆరుష్ విషయంలో ఒక రైటింగ్కి సంబంధించే కానీ, ఫుడ్కి సంబంధించి బ్రష్ డ్రెస్సింగ్ వేయడం నేర్పించడము, సాక్స్లు వేసుకోవడం నేర్పించడము, చెప్పులైనా సరే ఏదైనా కానీ ప్రతిదీ అంత సింపుల్గా ఏం రాలేదు. ప్రతిదానికి మేమే ఇంత పెద్ద హిస్టరీ ఉందా, ఒక బ్రష్ చేసేందుకు ఇంత చరిత్ర ఉందా అని మేమే ఫీల్ అయినాము. అంత డీప్ సబ్జెక్ట్ ఉంది వీటిలలో. ఏంటంటే ఎవరికైతే తెలీదో వాళ్ళకి ఈ వీడియోస్ ద్వారా తెలవాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మనకు గవర్నమెంట్ నుంచి UDID సద్రం అని ఇదివరకు ఉండేది, ఇప్పుడు తీసేసిరు. అలాంటివి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఎగ్జామ్స్ రాయడం అంటే జస్ట్ ఏదో స్టేట్ సిలబస్సే అనుకుంటారు, అలా కాకుండా కూడా మనం రాపియొచ్చు వీళ్ళకి. ఇట్లా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కొన్ని సంస్థలు లైక్ నయి దిశ ఇలాంటివి సపోర్ట్ కూడా చేస్తాయి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు. అలాంటివన్నీ యూటిలైజ్ చేసుకోవడం చాలా అవసరం. అలాంటి వాటి గురించి ఇంకా స్పెషల్గా ఆక్యుపేషన్ అయినా, బిహేవియర్ అయినా, స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిందైనా, స్పీచ్కి సంబంధించిందైనా కానీ మేము ఎలా వాడి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసినాము. ఇంకా ఓవర్కమ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఈ జర్నీలో. బట్ ఒకప్పటితో పోల్చుకుంటే చాలా బెస్ట్, చాలా ఇంప్రూవ్ అయ్యిండు. అట్లాంటివి ఏ విధంగా అన్నది మేము పేరెంట్స్కి ఒక ఐడియా ఇద్దాం అనుకుంటున్నా. దానికోసము ఈ ఛానల్ పెట్టిన. ఎందుకంటే నేను చాలా సెంటర్స్ తిరిగినా ఎక్కడా ఒక అప్రూవ్డ్ ఉండరు, మన దగ్గర నుంచి చాలా వసూలు చేస్తారు. ఇప్పుడు ఈ థెరపీస్ అంటేనే ఎక్స్ట్రీమ్లీ చాలా అంటే చాలా డబ్బులు అవుతాయి థెరపీస్ ఇప్పించేందుకు. అలాంటిది ఇట్లా ఏంది క్వాలిఫైడ్ లేని వాళ్ళని పెట్టి మరీ తీస్తున్నారు. దానికి మనం పే చేస్తున్న దానికి మన పిల్లలకు వచ్చేదానికి వర్తేనా, ఇవన్నీ కూడా. నేనైతే గత 1.5 year నుంచి ఒక్క సెంటర్లోనే ఇప్పిస్తున్నా. అంతకుముందు చాలా తిరిగినా నాకు ప్రాపర్గా ఇప్పుడు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది, వాడు కూడా కరెక్ట్ వేలో పోతుండని ఒకటి. కాకుంటే ఏంటంటే ఓన్లీ థెరపీకే పరిమితం కావద్దు. థెరపీ సెంటర్లో అయ్యేది థెరపీ సెంటర్లోనే అవుతుంది. మనం ఇంట్లో చేసేది మనం ఇంట్లో కూడా చేయాలి. మేము సైమల్టేనియస్గా ఇంట్లో కూడా వాడికి వర్క్ అవుతున్నాము. అండ్ ఇన్ని థెరపీస్ నుంచి వాడు స్ట్రెస్ అవ్వకుండా మేము సైమల్టేనియస్గా స్విమ్మింగ్ కానీ, ఇట్లా వేరే అదర్ యాక్టివిటీస్, స్కేటింగ్ కానీ అలా కూడా చూసుకుంటూ వచ్చినాం ఫస్ట్ నుంచి. ఇది ఏంటంటే ఇప్పుడు థెరపీ సెంటర్కి వెళ్ళలేని పేరెంట్స్ ఉంటారు, ఇంత ఎక్స్పెన్సివ్ ఇది పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఈ వీడియోస్ ద్వారా హెల్ప్ అవ్వాలి. అసలు ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది, మనం ఎట్లా చేసుకోగలము ఇంట్లో, మనం ఎట్లా డీల్ చేయాలి ఇంట్లో అన్న కాన్సెప్ట్ కూడా పేరెంట్స్కి తెలవాలి అన్న ముఖ్య ఉద్దేశమే ఈ ఛానల్.
అయితే ఆరుష్కి ఈ డయాగ్నోసిస్ అయ్యి ఇదంతా అయ్యి నేను హైదరాబాద్ వచ్చి సెంటర్స్ ఇవన్నీ ఇప్పించినాము. మేము ట్రై చేయనంటూ లేదు, ఆయుర్వేదం ట్రై చేసినాము, హోమియోపతి అండ్ అలోపతి అన్నీ ట్రై చేసినాము, ఏది వదిలిపెట్టలేదు. ఆక్యుపెంచర్ కూడా ప్రతిదీ ఏంటంటే మన పేరెంట్స్కి ఉంటుంది దీనివల్ల అయిద్దేమో అని అన్నీ చూసే వచ్చాము. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే నేను కూడా చాలా పేరెంటల్ ట్రైనింగ్స్ అని ఎట్లా అంటే నాకు సర్టిఫికేట్ రాకుండా ఏం కాదు, నాకు నాలెడ్జ్ వస్తే చాలు, అది నా పిల్లోడికి వర్క్ అయితే చాలు అని చెప్పేసి డిఫరెంట్ కొన్ని సిడీస్లలో అట్లా పోయి డబ్బులు కట్టేసి అట్లా కూడా తెలుసుకొని బుక్స్ రాసుకొని వీడి కండిషన్ ఏంది ఎట్లా అచీవ్ చేయాలి అని చెప్పేసి. యాక్చువల్గా పేరెంట్స్కి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంది, నెక్స్ట్ ఏం నేర్పియాలి అనేది కూడా తెలీదు. మనకి నిపిడ్ పోర్టల్లోనే ఉంటుంది యాక్చువల్గా ఈ ఏజ్కి ఈ మైల్ స్టోన్ రావాలి, ఇది నేర్పియాలి అని చెప్పేసి మనకు పీడిఎఫ్ ఫార్మాట్ బుక్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా మనం వర్క్ చేయొచ్చు. కానీ పేరెంట్స్కి అలాంటిది ఒక ఫెసిలిటీ ఉందన్న అవగాహన కూడా లేదు. అలాంటివి ఎన్నో ఈ వీడియోస్ ద్వారా తెలియజేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశము. పేరెంట్స్కి ఇది ఒక సపోర్టింగ్ లాగా ఉండాలి. దీన్ని మేము నార్మల్ వ్లాగ్స్ లాగా తీసి అలా కూడా అనుకోవట్లేదు, జస్ట్ సబ్జెక్ట్ పరంగా ఏది ఎట్లా అచీవ్ చేసిండు, ఏది మాకు ఎలా హెల్ప్ అయింది అన్నదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము. అది మీకు కూడా హెల్ప్ అవుద్దేమో, ఎంతో కొంత ఒక్కరికో ఇద్దరికో హెల్ప్ అయినా కానీ మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు సూర్యాపేటలో థెరపీస్ లేవు కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో రెంట్కి తీసుకొని అమ్మ మేము నాన్న అందరం ఉంటూ థెరపీస్ ఇప్పిస్తున్నాం ఇప్పుడు. అండ్ అందరూ అంతా పెట్టుకొని వచ్చి ఉండలేరు. నేను దీంతో పాటు సైమల్టేనియస్గా ఇన్ని పేరెంటల్ ట్రైనింగ్స్ అని ఎక్కడ ఏది ఇస్తే అక్కడ పిచ్చిగా వెళ్ళి బతిన్లాడుకొని కొన్ని చోట్ల నేర్చుకున్నది కూడా ఉన్నది. కాకుంటే ఇప్పుడు నార్మల్గా వీడి కోసం స్పెషల్గా బీఈడి ఐడి అని స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడనే పరిమితం కాము, హైదరాబాద్లోనే ఎప్పటికీ ఉండలేము. ఫ్యూచర్లో వెళ్ళిన మా లాంటి లొకాలిటీ డిస్ట్రిక్ట్స్లలో కూడా ఏదో స్పెషల్ స్కూల్ అయినా చిన్నది వాడి కోసం రన్ చేయాలి, ఇంకా 10 మంది పిల్లలకు కూడా హెల్ప్ అవ్వాలి. ఇంత ఎక్స్పెన్సివ్ కాకుండా అలాంటి లొకాలిటీలో కొంచెం మినిమల్ ఛార్జెస్ అన్న మేము నడపగలగాలి అని నేను ఇప్పుడు చదువుతున్నా. అది ఎంతవరకు నెరవేరుద్దో తెలీదు, అది మా ఫ్యూచర్ ప్లాన్. నాకు కూడా ఐడియా లేదు, అవ్వుద్దా అవ్వదు కూడా తెలీదు. ఆరుష్ అయితే ఇప్పుడు ఒకప్పుడు తినేందుకు టెక్స్చర్ పట్టుకునేందుకు ఆ దోశది వీడియో చూసుంటారు షార్ట్, ఆ దోశ తుంపుకొని చట్నీలో అద్దుకొని తినాలనేది, ఆ చట్నీ అద్దుకున్నా నచ్చకపోయేది, డ్రెస్సెస్ అన్నీ వేసుకోకపోయేది. పర్టికులర్గా రెడ్ కలర్ టీషర్ట్స్ ఉండే, ఆ రెడ్ కలర్ టీషర్ట్లు 2 ఉండేవి పాతాయి, అవి చినుగు బొక్కలవాడు అదే వేసుకోవాలి, ఇట్లా కొన్ని పర్టికులర్ థింగ్స్ ఉండేవి. వేరే షర్ట్స్ అసలు యాక్సెప్ట్ చేయకపోయేది. షూస్ లాంటివి అయితే ఇంకా అసలు నో, బిగ్ నో, ఇలాంటివి చాలా ఉండేది. రౌండ్గా తిరిగేది, గుండ్రంగా తిరిగేది, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఇప్పుడు రాయడం వరకు వచ్చిన, రాసేటప్పుడు కూడా చాలా గోల, చాలా ఏడుపు, రాయాలన్న యాక్సెప్టెన్సీ మొన్న లాస్ట్ మంత్ వరకు కూడా లేదు. అయినా కానీ వాడు నేర్చుకుంటుండు. ఇది వరకుతో పోల్చుకుంటే ఆ యాక్సెప్టెన్సీ కొంచెం వచ్చింది. ఇట్లా చాలా ఓవర్కమ్ చేస్తూ వచ్చినాము. ఈ వీడియోల ద్వారా ఇవన్నీ ఈ సెన్సరీ ఇష్యూస్ అయినా కానీ మనం ఇంట్లో ఏం చేయాలి, వాళ్ళ సెల్ఫ్గా ఏడిఎల్ స్కిల్స్ ఎట్లా మనం నేర్పించాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోస్ ద్వారా చెప్పాలి అనుకుంటున్నా. అండ్ మెడిటేషన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఫ్యూచర్ వీడియోస్లో నేను మీకు యూజ్ అవుతుంది, మీకు కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఈ టాపిక్ మీద కావాలి అంటే నేను వీడియోస్ తీస్తూనే ఉంటా మాకు తెలిసినంత వరకు. ఇది ఆరుష్ జర్నీ. ADHD అంటే తెలుస్తుంది కానీ బెదిరిస్తారు. మనం ఎస్ అంటే వాళ్ళు నో చెప్తారు, నో అంటే ఎస్, అలా ఉంటారు పిల్లలు యాక్చువల్గా. అంటే వాడికి తెలిసిన ప్రతిదీ బెదిరిస్తాడు అనమాట. ఒకప్పుడు వాడు పార్క్కి వెళ్ళాలన్నా కానీ నేను నెట్టుకుంటూ వెళ్ళాలి, నేను జాడు బండి ఎక్కి జారి ఆ లెగ్ ఇట్లా పెట్టుకోవాలని కూడా తెలియదు. ప్రతిసారి నేను ఎక్కి జారిపిచ్చి నేర్పించిన స్టేజ్ నుంచి ఇప్పుడు పార్క్కి వెళ్తే రాను, ఆడుకుంటా అన్న స్టేజ్కి వచ్చిండు వాడు. ఈ ODD ఉన్నది కాబట్టి వాడు ఏంటంటే ఫస్ట్లో పైకెక్కి ముందు నోళ్ళని నెట్టేస్తా అని అట్లా నాకు ఒక లుక్ ఇస్తాడు, కళ్ళలో కళ్ళు పెట్టి లుక్ ఇచ్చి రియాక్షన్ కోసం ఎదురు చేస్తాడు. ఇట్లా బెదిరించేవి చాలా డేంజరస్ థింగ్సే ఉన్నాయి. అవన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే అందరూ అట్లుండరు. మేబీ వాళ్ళు ఆటిజం కిడ్స్ వీళ్ళు ఏదన్నా చిన్నవి చేసినా కానీ నా దానికి కనెక్షన్ చేసుకొని మీరు అట్లా ఆలోచించి వాళ్ళకి మళ్ళీ ఏదో ఉందని మీరు బెదురుకుంటారు. కాబట్టి నేను ఈ ODD అన్న సబ్జెక్ట్ని ఇప్పుడు టచ్ చేయాలనుకోవట్లేను.
హైపర్ ఉంటాడు, చాలా హైపర్ ఉంటాడు. ఈవెన్ స్కూటీ మీద కూడా జంప్స్ చేస్తుంటాడు రన్నింగ్లో. బట్ దాన్ని కూడా ఎట్లా కంట్రోల్ చేసినాము ఇప్పుడు కొద్దిగా ఒక లెవెల్ ఓకే. ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం కాసేపు కూర్చోలేస్తున్నాడు. నార్మల్గా అయితే అది కూడా ఉండకపోయేది. ఫుడ్ కూడా యాక్సెప్టెన్సీ పెరిగింది, డ్రెస్సెస్ వేసుకోవడం వచ్చింది. అట్లా ఈ వాడిని ఇండిపెండెంట్ చేయాలి అన్నదే మా మా యొక్క గోల్. ఈ ఇండిపెండెంట్ చేయడంలో ఎన్నెన్ని త్రూ వెళ్ళినాము, ఏది హెల్ప్ అయింది, మాకు హెల్ప్ అయింది, మీకు హెల్ప్ అవుద్దేమో అని ఈ వీడియోస్ తీయాలనుకుంటున్నా. మీకు ఈ కంటెంట్ నచ్చుతుంది, మీకు తెలుసుకోవాలని ఉన్నా కానీ, మీకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో చెప్తే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఇది మా జర్నీ ఇంకా వెళ్తూనే ఉంది. థెరపీస్ ఇంకా అవుతూనే ఉన్నాయి. చాలా చాలా ఓవర్కమ్ చేసిండు ఇప్పటికైతే. తినడము, తాగడము, గ్రిప్పింగ్, సైకిల్ తొక్కడము, ఇట్లాంటి ప్రతి దానికి కూడా కష్టపడ్డాం మేము. గ్రాస్లో నడవకపోయేది, తడి చెప్పులు వేసుకోకపోయేది, ప్రతి దానికి ప్రాబ్లమే ఉండేది. ఇప్పుడు అవన్నీ ఓవర్కమ్ చేసి ఇంత దూరం వచ్చినామా అనిపిస్తుంది. కానీ ఇంకా అచీవ్ చేయాల్సినవి చాలా గోల్స్ ఉన్నాయి. ఇలా కొత్త కొత్త ఒబేషన్స్ కూడా కొత్త ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అవి కూడా మళ్ళీ ఏజ్ని బట్టి కూడా వస్తుంటాయి. అవి కూడా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి. వాడిని ఇండిపెండెంట్ చేయాలి అన్నదే మా గోల్. మీకు వాడు ఏదన్నా అచీవ్ చేస్తే నేను వీడియోస్లో చూపిస్తూనే ఉంటా. ఏంటంటే ఈ వీడియో నార్మల్ వ్లాగ్స్ లాగా ఇట్లా కాకుండా ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా, ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకునేలాగా, వాడి అచీవ్మెంట్స్ చూసేటట్టు, వాడి మెల్డౌన్స్ కానీ ఏదైనా కానీ ఉన్నట్టు మీకు చూపెట్టాలనుకుంటున్నా. ఇది మీకు కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. నాకు కూడా వీడియోస్ తీయాలని కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా తీయాలి, ఓకే యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది. అంత రాకుంటే ఎవరికి అవసరం లేకుంటే మనకు కూడా తీయాలనిపించదు కదా. అది నా దగ్గర ఉన్న మెటీరియల్స్ ఈ ప్రాసెస్లో నేను ఎలాంటివి చేసిన అనేది తప్పకుండా ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తూనే ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వేరే పేరెంట్స్కి హెల్ప్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఈ వీడియోని.